జిమ్‌లో చూపిస్తారు. ఇక జిమ్‌లో ఏమో ఇద్దరు మ్యారేజ్ కానీ ఇద్దరు లేడీస్ ఉంటారు. అలాగే అక్కడ ఒకతను ఉంటాడనమాట. అతనేమో కొంచెం పొట్ట అది ఒళ్ళు ఎక్కువుంటుంది. అతను కూడా జిమ్ చేస్తూ ఉంటాడనమాట. ఇక వీళ్ళిద్దరేమో ఆ అబ్బాయిని ఎంత పొట్టుంది వంగలేకపోతున్నాడు అన్నట్టుగా కామెంట్ చేసుకుంటూ ఉంటారు. ఈ లోపల జిమ్‌కి చరణ్ వస్తాడు. అబ్బా! వచ్చాడే వీడు అని చెప్పి ఇక ఇద్దరు చరణ్‌ని చూస్తూ ఉంటే ఇటు పక్క ఒళ్ళుగా ఉన్న అబ్బాయేమో అనుకుంటాడు. ఇప్పటిదాకా వీళ్ళకు గతి లేక నన్ను నా మీద కామెంట్స్ చేసుకున్నారు. నన్ను చూస్తూ ఉండేవాడు. ఇప్పుడేమో అదిగో ఆ చరణ్ రాంగానే వాడేమో వారానికి ఒకసారి, 2 సార్లు వస్తారు జిమ్‌కి. వాడి కోసం వీళ్ళేమో పడిగాపులు కాస్తున్నట్టు వాడినే చూస్తూ ఉంటారు. ఛ! ఎలాగైనా సరే తగ్గాలి అని చెప్పి ఇంకా కసిగా చేస్తూ ఉంటాడు ఎక్సర్సైజ్. ఈ లోపల చరణ్ వస్తాడు కదా! తనిక షర్ట్ ఇప్పి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే, అబ్బా! ఎంత బాగున్నాడు ఆ బాడీ. జిమ్ బాడీ సూపరుంది. ఆ సిక్స్ ప్యాకు, వాడు, ఆ కలరు, ఆ హ్యాండ్సమ్ ఎంత బాగున్నాడో కొరుక్కు తినాలనిపిస్తుంది అని చెప్పి ఒక అమ్మాయి, ఇంకో అమ్మాయి ఏమో నీకింకా కొరుక్కు తినాలనిపిస్తుంది, నాకింకా అడ్వాన్స్ అవ్వాలనిపిస్తుంది అని చెప్పి ఇద్దరు అలా మాట్లాడుకుంటూ చరణ్‌ని చూస్తూ ఉంటే చరణ్‌కి తెలుస్తూ ఉంటుందనమాట ఆ అమ్మాయిలు చూస్తున్నారని. ఆయన కూడా పట్టించుకోకుండా తను ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు. ఇక చరణ్ పక్కనే ఆ అబ్బాయి లావుగా ఉండే అబ్బాయి తను ఎక్సర్సైజ్ చేస్తూ సీరియస్‌గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే అప్పుడు చరణ్ అంటాడు, "ఏంటి బ్రదర్ కోపంగా ఉన్నావు, సీరియస్‌గా ఉన్నావు ఏంటి సంగతి?" అనగానే, "నీ మీద నా కోపం. ఎలాగైనా నేను నీకన్నా సన్నగయ్యి చూపిస్తాను చూడు" అని చెప్పి అతను అంటూ ఉంటే, "ఓకే. ఆల్ ది బెస్ట్" అని చెప్పి చరణ్ అంటాడు. "ఏం చేస్తాము బై బర్త్ ఇలా హ్యాండ్సమ్ నేను పుట్టాను. ఏం చేయలేము మనం మన చేతుల్లో ఏం లేదు" అని చెప్పి చరణ్ అలా చెప్తూ ఉంటాడు. సర్లేరా సరే నీకు టైమొచ్చింది. ఆ అమ్మాయిలు నిన్నే చూస్తున్నారు అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటాడు ఆ లావుగా ఉన్న అబ్బాయి. ఈ లోపల జిమ్‌కి పల్లవి వస్తుందనమాట. టిఫిను, ఆ జ్యూస్ తీసుకొని వస్తుంది. లోపలికొస్తూ ఉంటే, "ఇదేంటి ఇక్కడికొస్తుంది జిమ్‌కి" అని చెప్పి చరణ్ షాకింగ్‌గా చూస్తూ ఉంటాడనమాట. "ఏంటి ఇలా వచ్చావు?" అని చెప్పి చరణ్ వెళ్తాడు పల్లవి దగ్గరికి. ఇక ఆ ఇద్దరు లేడీస్ ఉంటారు కదా! "ఇదేంటి చరణ్ ఈ అమ్మాయితో మాట్లాడుతున్నాడు? ఎవరి అమ్మాయి?" అని చెప్పి చూస్తూ ఉంటారనమాట వాళ్ళు దూరంగా. ఇక ఇటేమో పల్లవి అంటుంది, "మీరు జ్యూస్ తాగలేదు, కనీసం టిఫిన్ చేయలేదు, వచ్చేసారు కదా! అందుకే మీకిద్దామని వచ్చాను జిమ్‌కి" అనగానే, "నేను ఎక్కడుంటే అక్కడికొచ్చేస్తావా?" అనగానే, "అదేంటి నేనేదో తప్పుడు ప్లేస్‌కొచ్చినట్టు, ఈ జిమ్‌లో అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. నేను రాకూడని ప్లేస్‌కి ఏం కాదే. మీరు జిమ్ చేసుకోండి. నేను ఇక్కడే కూర్చుంటాను. మీరు జ్యూస్ ఇది తాగాక వెళ్తాను. మరి మళ్ళీ మీకేమైనా అయితే నాకే కదా బాధ. అందుకే వచ్చాను" అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, "అబ్బా! అక్కడ పెట్టేసి వెళ్ళు" అని చెప్పి చరణ్ వెళ్లి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి వెళ్తాడనమాట. పల్లవి ఏమో వెళ్ళకుండా అక్కడే కూర్చుంటుంది. ఇక ఇద్దరు ఆ లేడీస్ ఏమో చరణ్‌ని చూస్తూ ఉంటే, ఇక పల్లవి గమనిస్తుంది. ఈ ఇద్దరు అమ్మాయిలేంటి కొరుక్కు తింటున్నట్టు నా మొగుడిని అంత ఇదిగా చూస్తున్నారు. వీళ్ళకి ఇలా కాదు అని చెప్పి పల్లవి కోపంగా చూస్తూ ఉండడం గమనిస్తాడనమాట చరణ్. ఇక ఎక్సర్సైజ్ చేస్తూ ఇదేంటి పల్లవి చూస్తుంది, వీళ్ళేంటి నన్నే చూస్తున్నారు, పల్లవికి కోపం వచ్చి నాలుగు పీకినా పీకుద్ది అని చెప్పి చరణ్ ఏమో అటు చూడండి అన్నట్టుగా సైగలు చేస్తూ ఉంటాడు ఆ ఇద్దరు అమ్మాయిలకి. ఆ ఇద్దరు అమ్మాయిలేమో నాకు పడిపోయినట్టున్నారే వీడు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటే ఈ లోపల పల్లవి వెనక నుంచి వచ్చి ఒక్క షాట్ పీకుతుంది. ఇద్దరు వెళ్ళి ముందుకు పడతారు. ఇక పల్లవి ఏమో కవర్ చేసుకోవడానికి సారీ సారీ నేను చూసుకోకుండా అలా మీ మీద పడడంతోనే మీరు పడిపోయారండి సారీ అని చెప్పి ఇటు పల్లవి అటు చరణ్ కింద పడిపోయిన ఆ ఇద్దరు అమ్మాయిల్ని లేపుతూ ఉంటారు. "అబ్బా! దెబ్బ కొంచెం గట్టిగా తగిలిందా" అని పల్లవి అంటూ ఉంటే, "మమ్మల్ని ఎవరు ఇంత ఇదిగా కొట్టలేదు. మాకు చాలా గట్టిగా తగిలింది" అని చెప్పి వాళ్ళిద్దరు అమ్మాయిలు అంటూ ఉంటే, "చూసుకోకుండా గుద్దేశానండి. మీరలా పడిపోయారు. సరే సరే మీరు ఎక్సర్సైజ్ చేసుకోండి" అని చెప్పి పల్లవి ఎళ్లి కూర్చుంటుంది. ఆ తర్వాత ఇక అక్కడ జిమ్‌లో ఉన్న జిమ్ కోచ్ ఏమో ఇక అందరిని జిమ్ చేయండి అని చెప్పి ఎంకరేజ్ చేస్తూ చెప్తూ ఉంటుంది. ఈ లోపల అక్కడ జిమ్‌లో ఏమో ఒక వెయిట్ లిఫ్టింగ్‌ది ఉంటుందనమాట రాడ్. ఇక ఆల్రెడీ అక్కడ జిమ్‌లో చేస్తున్న వాళ్ళని ఒక్కొక్కరుగా ఎత్తమని చెప్పి అంటూ ఉంటే, ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు వచ్చి ఎత్తలేక పక్కకి వెళ్ళిపోతారు. "ఏంటయ్యా మీరు చూడ్డానికి ఇంత ఒళ్ళు, బాడీ అంతా ఉంది. జిమ్ చేస్తున్నారు నా దగ్గర. నా జిమ్ పరువంతా తీసేస్తున్నారు. ఒక్కళ్ళు కూడా ఎత్తేవారు లేరా? చరణ్ నువ్వు కొంచెం ట్రై చెయ్యి" అని చెప్పి అనగానే, "అలాగే మేడం" అని చెప్పి చరణ్ వస్తాడు. ఇక ఆ ఇద్దరు అమ్మాయిలేమో పెలికాన్ అమ్మాయిలుంటారు కదా! వాళ్ళు చరణ్ ఖచ్చితంగా ఎత్తుతాడు. అసలు బాడీ చూడు వాడు ఖచ్చితంగా ఎత్తుతాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక ఇటు లావుగా ఉన్న అబ్బాయేమో ఎత్తుతాడులే అసలే వీడికి సిక్స్ ప్యాకు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు మనసులో. ఈ లోపల చరణ్ వచ్చి మొత్తానికైతే ఎత్తలేక మొత్తంగా ఎత్తుతాడనమాట. ఇక ఎత్తంగానే పల్లవి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా క్లాప్స్ కొడతారు. ఇక జిమ్ కోచ్ ఏమో "మొత్తానికి నా జిమ్ పరువు నిలబెట్టావు చరణ్" అని చెప్పి అంటూ ఉంటే, సరే సరే ఎవరి జిమ్ వాళ్ళు చేసుకోండి అని చెప్పి ఇక వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇక పనావిడ వస్తుందనమాట జిమ్‌లో ఊడవడానికి. ఇక కరెక్ట్‌గా ఆ రాడ్ దగ్గరికే వచ్చి ఎలా ఊడవాలి అని చెప్పి అదేమో ఎత్తలేకపోతూ ఉంటుంది ఆ పనావిడ. అక్కడే కూర్చున్న పల్లవి, "ఏంటమ్మా పక్కకి జరపాలా? ఒక్క నిమిషం" అని చెప్పి పల్లవి ఒక చేత్తోనే సింపుల్‌గా అట్లా ఎత్తి పక్కకి జరిపి ఇక పెడుతుందనమాట. ఇక పల్లవి అలా లేపడం అక్కడున్న జిమ్ కోచ్ అబ్జర్వ్ చేస్తుంది. ఇక జిమ్ కోచ్ వచ్చి ఆ పనమ్మాయిని పక్కకి వెళ్ళమని,
ఏంటమ్మా నువ్వు చేసింది అని చెప్పి పల్లవిని అడుగుతుంది. నేనేం చేశాను మేడం అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఈ లోపల అక్కడికి చరణ్ వీళ్ళంతా వస్తారనమాట. అదే అంత ఈజీగా అసలు ఇక్కడున్న జిమ్ చేసే పర్సన్సే ఎత్తలేకున్నారు. జస్ట్ అది కూడా చరణ్ ఏదో కష్టపడి ఎత్తాడు. అది కూడా ఎత్తలేక ఎత్తాడు. నువ్వేంటమ్మా అంత సింపుల్‌గా ఏదో చీపురు పుల్లని పక్కకు పెట్టినట్టు అది కూడా ఒక్క హ్యాండ్‌తోని అలా తీసి అలా పక్కన పెట్టావు. ఎంత పవర్ ఉంది. అసలా చరణ్ నీకేమవుతుంది ఈ అమ్మాయి అనగానే చరణ్ ఏమో ఏం చెప్పొద్దు అన్నట్టుగా సైగలు చేస్తూ ఉంటాడు పల్లవికి. నేను తన వైఫ్‌నండి అని చెప్పి చరణ్ గురించి చెప్పేస్తుందనమాట పల్లవి. ఏంటి మీకు పెళ్లయిపోయిందా అని చెప్పి ఆ ఇద్దరు పెళ్లి కాని అమ్మాయిలు అలా అడుగుతూ ఉంటారు చరణ్‌ని. ఏ పెళ్లయిపోయింది. అయితే ఏంటంట అనగానే ఏముందిలేండి ఏం లేదు అని చెప్పి పెళ్లి కాని అమ్మాయిలు అంటూ ఉంటే బాగా అయింది బ్లాస్ట్ వీళ్ళకి అని చెప్పి అంటూ ఉంటాడు. మనసులో అనుకుంటాడనమాట లావుగున్న అబ్బాయి. ఆ తర్వాత జిమ్ కోచ్ అంటుంది చరణ్‌తోని, "చరణ్ నీ భార్య అసలా తనకి ఎంత పవర్ ఉంది. పల్లవి నీ పేరు పల్లవి అన్నావు కదా! ఇంతకుముందు ఎక్కడైనా నువ్వు లిఫ్టింగ్ కానీ, వెయిట్ లిఫ్టింగ్ అలా ఏమైనా చేసావా? ఇంత నీకు చాలా మజిల్ పవర్ ఉందమ్మా. చాలా టాలెంట్ ఉంది నీకు" అని చెప్పి అనగానే, "అయ్యో! అదంతా ఏం లేదండి. నా భర్తకి సేవ చేయడం తప్ప నాకు ఇంకా వేరే పని అంటూ ఏమీ లేదు" అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. ఇక అప్పుడు జిమ్ కోచ్ ఏమో, "ఏమయ్యా చరణ్ కొంచెం నీ భార్యని ఎంకరేజ్ చెయ్యి అయ్యయ్య. చాలా టాలెంట్ ఉంది ఆ అమ్మాయికి" అని చెప్పి అంటూ ఉంటాడనమాట ఆ జిమ్ కోచ్. అయ్యో! నాకలాంటి ఇంట్రెస్ట్ ఏం లేదండి. మా ఆయన్ని చూసుకోవడం తప్ప నాకు ఎటువంటి ఎందులోనూ కూడా ఏం ఇంట్రెస్ట్ లేదు. నేను అనవసరంగా వచ్చినట్టున్నాను. సరే నేను వెళ్తాను అని చెప్పి పల్లవి అక్కడి నుంచి వెళ్తుందనమాట. ఆ తర్వాత జిమ్ అంతా కంప్లీట్ అవ్వగానే పల్లవి ఒక మూలక పక్కకు కూర్చుంటుందనమాట. ఇక చరణ్ వచ్చి, "వచ్చిన పని అయినిందిగా. అందరి ముందు నన్ను తక్కువ చేయడమే నీకు కావాలి" అని చెప్పి అంటూ ఉంటాడు పల్లవితోని. "నేనేమి ఆ ఉద్దేశంతో ఇక్కడికి రాలేదు. మీరు తినాలి, తాగాలనేది వచ్చాను" అని చెప్పి అంటుందనమాట పల్లవి. ఇక చరణ్ ఏమో చాలా కోపంగా చూస్తూ ఉంటాడు పల్లవి. మరోపక్క పిజ్జా పాయింట్‌లో చంటిని చూపిస్తారనమాట. ఇక చంటి పిజ్జా పాయింట్‌కి రాగానే ఇక అక్కడున్న మేనేజర్, "ఏమయ్యా చంటి, ఇది మన మేడం ఉన్నారు కదా! మన ఓనర్ మేడం నిన్ను చాలా అప్రిషియేట్ చేశారయ్యా. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు మన బిజినెస్ దాదాపు 10 టైమ్స్ ఇంక్రీజ్ అయింది. నువ్వు చేసిన స్పైసీ పిజ్జా వల్ల. ఇదిగో మేడం నీకు గిఫ్ట్ కూడా పంపించారు. అలాగే ఇదిగో 25,000 నీకు పంపించారు. ఇదిగో" అని చెప్పి చెక్ కూడా ఇస్తాడనమాట. "చాలా సంతోషంగా ఉంది సార్" అని చెప్పి చంటి అంటూ ఉంటాడు. ఇది కలా నిజమా అన్నట్టుగా. "నీ భార్య నీ టాలెంట్ గుర్తించలేదన్నావు కదా! ఇదంతా తీసుకెళ్ళి నీ భార్యకివ్వు, సంతోషపెట్టు, చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది" అని చెప్పి ఆ ఓనర్ అంటూ ఉంటే, "అవును సార్ నా భార్యకివ్వాలి" అని చెప్పి మనసులో ఇలా చంటి అనుకుంటాడు. పా అక్షితకి ఏదైనా కొని తీసుకెళ్ళాలి. ఇది నా కష్టార్జితం అని చెప్పి మనసులో సంతోషపడుతూ ఉంటాడు. "ఇంతకీ మన మేడం ఎవరు సార్? మన ఓనర్ మేడం నేనెప్పుడు చూడలేదు" అని చెప్పి చంటి అడుగుతూ ఉంటాడు ఇక్కడున్న మేనేజర్‌తోని. అప్పుడు మేనేజర్ అంటాడు, "నేనే ఇక్కడి నుంచి 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఇప్పటివరకు నేను 1, 2 సార్లు చూసాను మన మేడంని. కానీ నువ్వు మాత్రం మన మేడంని ఖచ్చితంగా చూస్తావు. మన మేడం దృష్టిలో నువ్వు పడ్డావులే. ఎప్పుడో ఒకసారి వస్తారులే మన మేడం" అనగానే, "సరే సార్ నేను బయట పిజ్జా డెలివరీ ఉన్నాయి కదా! అవి డెలివరీ చేసి నేను నా వైఫ్ దగ్గరికెళ్తాను" అని చెప్పి చంటి అంటూ ఉంటే, "ఇంకా పిజ్జా డెలివరీ అదంతా అంటావేంటయ్యా? నీ రేంజ్ మారిపోయింది. ముందు నీ వైఫ్ దగ్గరికెళ్ళు, హ్యాపీగా ఉండు" అని చెప్పి ఆ మేనేజర్ అంటే, "సరే సార్" అని చెప్పి చంటి బయలుదేరతాడు. మరోపక్క ఇంటికి వెళ్తాడనమాట. ఎవరంటే మన చరణ్ జిమ్ నుంచి డైరెక్ట్‌గా కోపంగా ఇంటికి వెళ్తాడు. అక్కడ బామ్మ వీళ్ళంతా ఉంటారనమాట. "ఏంట్రా అంత చిరాకుగా ఉన్నావు?" అనగానే, "అదిగో జిమ్‌లో నా పరువంతా తీసేసింది. అసలు ఎవరు జిమ్‌కి దీన్ని పంపించింది? జిమ్‌కి నేను తినకపోతే ఇదంతా తీసుకొచ్చి ఎవరు ఎళ్ళమని చెప్పింది? ఇదేం తీసుకొచ్చింది తినడానికి" అని చెప్పి అంటూ ఉంటాడనమాట చరణ్. "ఏమైందిరా జిమ్‌లో" అని చెప్పి సుమలత వీళ్ళు కూడా అడుగుతూ ఉంటే, "నేను చెప్పను నా నోటితోని" అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. అప్పుడు పల్లవి అంటుంది, "అదేంటండి మీరు చెప్పట్లేదు, నేను చెప్తాను" అనగానే, "నువ్వు కూడా చెప్పొద్దు" అని చెప్పి అంటాడు చరణ్. "అదేంటి మళ్ళీ నేను చెప్పలేదనుకోండి అత్తయ్య గారు వాళ్ళు నేనేదో తప్పు చేశాననుకుంటారు." ఇటు చంటి కూడా అంటాడు, "అయినా వదిన జస్ట్ నీకోసము టిఫిను, జ్యూసే కదా అన్నయ్య తీసుకొచ్చింది. దానికే ఏదో పరువు తీసేసిందన్నట్టు అంటావు. వదిన అసలేమైంది చెప్పు" అని చెప్పి చంటి కూడా అడుగుతూ ఉంటే, ఇక పల్లవి చెప్తుంది. జరిగిందంతా చెప్తుందనమాట. ఇక అప్పుడు చూసావా విన్నారుగా అందరూ. ఇది అంత ఈజీగా పొల తీసినట్టు పక్కకు పెట్టేసింది ఆ వెయిట్ లిఫ్టింగ్ రాడ్. అందరేమో దీనికే బలం ఉంది, నాకు ఊరికే ఒళ్ళుంది తప్ప సిక్స్ ప్యాక్ ఉంది కానీ ఏమి యూజ్ లేదు. పల్లవికి ఎక్కువ పవర్‌ఫుల్ అన్నట్టు అందరూ అంటూ ఉంటే నాకెంత నామోషి అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. అప్పుడు బామ్మ అంటుంది, "ఏంట్రా నామోషి? నీ భార్య నీ భార్యకి మంచి టాలెంట్ ఉందని అందరూ మెచ్చుకుంటూ ఉంటే నువ్వు సంతోషించాల్సి పోయి నువ్వు కుళ్ళుకుంటావేంటి?" అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది.
ఆ తర్వాత ఇక ప్రసాదరావు కూడా అంటారు, కావాలని గొడవ పెట్టుకోవడానికి తప్పితే ఏమన్నా ఉందా? ఊరికే ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు. సర్లే వదిలేయండి. అవును సుమా, ఉగాది వస్తుంది కదా పండగ. గోల్డ్ జ్యువెలరీ డ్రా చేయాలి, బ్యాంక్‌లో ఉంది పెట్టాం కదా! వెళ్ళి తీసుకొద్దాం పదా అనగానే, అవునండి వెళ్ళాలి. రే చరణ్ నువ్వు కూడా రెడీ అవ్వు అని చెప్పి సుమలత అంటూ ఉంటే, బామ్మేమో పల్లవి నువ్వు కూడా రెడీ అవ్వమ్మా వెళ్ళు వీళ్ళతోని అనగానే, పల్లవి ఎందుకు అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. ఆ! తను నీ భార్య వెళ్ళాల్సిందే అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, అప్పుడు ఇక అక్షిత అంటుంది, వెళ్ళనీయంలేండి బామ్మగారు. ఇప్పుడు ఓనరు డబ్బులు అదే బంగారం బ్యాంక్‌లోంచి తీస్తున్నప్పుడు పని వాళ్ళు ఎందుకెళ్తారు? మొయ్యాలి కదా! అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు పల్లవి, అవును నేను పనిదాన్నే. మా అత్తగారికి, మామగారికి, మా ఆయనకి, ఇంట్లో ఉన్న అందరికీ నేను పనిదాన్నే. నువ్వు కరెక్ట్‌గా చెప్పావు అక్షిత అని చెప్పి, సరే నేను రెడీ అయ్యి వస్తాను అత్తయ్య, మామయ్య అని చెప్పి ఇక పల్లవి వెళ్తుందనమాట. ఇంక అందరూ కలిసి బ్యాంకుకి వెళ్తారు. ఇక బ్యాంక్‌లో గోల్డ్ అది డ్రా చేసుకొని సూట్ కేస్ తీసుకొచ్చి నడుచుకుంటూ వస్తూ ఉంటారనమాట. సుమలత, ప్రసాదరావు, చంటి కాదు చరణ్, అలాగే పల్లవి. ఇక అక్కడున్న సుమలత అంటుంది, జాగ్రత్తరా, అసలే బంగారం రేట్ పెరిగిపోయింది కదా! సూట్ కేస్ జాగ్రత్త అని చెప్పి అనగానే, అప్పుడు ప్రసాదరావు చేతిలో ఉంటుంది సూట్ కేస్. ఇక ప్రసాదరావు అంటారు, రేయ్ చరణ్, నీది జిమ్ బాడీ కదా! ఇదిగో సూట్ కేస్ నువ్వే పట్టుకో జాగ్రత్తగా అని చెప్పి చరణ్‌కి ఇస్తే, ఇక చరణ్ ఏమో పట్టుకుంటాడు సూట్ కేసు. నా దగ్గరకొచ్చి ఎవరైనా దొంగ పట్టుకెళ్ళాలంటే వాడికి ఎన్ని గుండెలు ఉండాలి తెలుసా? అసలే మనది 6 ప్యాక్ జిమ్ బాడీ అని చెప్పి తనకు తానే డబ్బా కొట్టుకుంటూ ఉంటాడు చరణ్. ఇక అక్కడే కొంత దూరంలో రౌడీలు అంటే దొంగలు ఉంటారనమాట. అన్నా అటు చూడరన్నా, వాడి చేతిలో సూట్ కేస్ ఉంది. బాగానే డబ్బులున్నట్టున్నాయి అందులో. మనం కొట్టేయాలి అనగానే, లెక్క తేలుద్దాం పదరా అని చెప్పి ఇక వాళ్ళొస్తారనమాట. ఇక వాళ్ళొచ్చేసి చరణ్ చేతిలో ఉన్న సూట్ కేసు తీసుకెళ్ళిపోతూ ఉంటే, ఇక చరణ్ పరిగెత్తడానికి రెడీగా ఉంటాడు. కానీ పల్లవి ఈ లోపల పరిగెత్తేసి వాడి చేయి పట్టుకుంటుందనమాట. ఎవరైతే దొంగ సూట్ కేసు పట్టుకొని వెళ్ళిపోతుంటే వాడి చేయి పట్టుకొని వాళ్ళని కదలనీదనమాట పల్లవి. ఇక చరణ్ అలా చూస్తూ ఉంటాడు. ఇక అక్కడే సుమలత, ప్రసాదరావు వాళ్ళు కూడా షాకింగ్‌గా చూస్తూ ఉంటే, ఇక ఇక పల్లవి ఏమో ఆ రౌడీలకి చుక్కలు చూపిద్దాం అన్నట్టుగా రెడీ అవుతుంది. సో ఇంతే అండి ఇవాల్టి ఎపిసోడ్‌లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.